సైబర్ నేరాల పట్ల ఎంత అప్రమత్తంగా ఉన్నా కేటుగాళ్లు నయా పంథాలతో ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారు. బ్యాంకులు, యూపీఐల భద్రతా వలయాలను చిత్తు చేసి మరీ డబ్బులు కాజేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరుకు చెందిన ఓ హోటల్ నిర్వాహకుడి బ్యాంకు ఖాతాల నుంచి ఆయన కుమార్తె, భార్య ఖాతాలకు డబ్బులు మళ్లించి అక్కడి నుంచి ఆన్లైన్లోనే సొమ్ములు కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పాడేరుకు చెందిన నారాయణరాజు అనే హోటల్ నిర్వాహకుడి 2 బ్యాంకు ఖాతాల నుంచి సుమారు ₹1,46,000 సైబర్ నేరగాళ్లు లూటీ చేశారు. ఈ చోరీలో సైబర్ నేరగాళ్లు కొత్త పంథాను అనుసరించినట్లు తెలుస్తోంది. నారాయణరాజు ఎస్బీఐ అకౌంట్ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఈ నెల 18న రాత్రి పలు దఫాల్లో ₹82,000 ఆయన కుమార్తె అకౌంట్కు బదిలీ అయ్యాయి. ఆమె ఖాతా నుంచి ఆ డబ్బు కలకత్తాకు చెందిన ఓ వ్యక్తికి బదిలీ అయింది. అక్కడ డబ్బు విత్డ్రా చేసినట్లు బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ద్వారా తెలిసిందే. అదే రోజు రాత్రి నారాయణరాజు యూనియన్ బ్యాంక్ అకౌంట్ నుంచి తన భార్య బ్యాంకు ఖాతాకు ₹56,000 బదిలీ అయ్యాయి. అక్కడి నుంచి ఫర్జానా అనే మహిళ ఖాతాకు బదిలీ అయ్యాక విత్డ్రా అయినట్లు తేలింది. స్టేట్ బ్యాంక్ ఒకటి, యూనియన్ బ్యాంక్ ఒకటి సార్. పాడేరు బాకూరు బ్రాంచ్ స్టేట్ బ్యాంక్ సార్. స్టేట్ బ్యాంక్ నుంచి పాప అకౌంట్కి 92,000 వెళ్ళింది సార్. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిందండి. అలాగే యూనియన్ బ్యాంక్ ఈ అకౌంట్ నుంచి స్టేట్ బ్యాంక్ మా భార్య అకౌంట్కి 56,000 వెళ్ళింది సార్. అక్కడి నుంచి అది అనౌన్ అకౌంట్లకి 5,750 ఒకటి, 16,000 ఒకటి, 29,990 ఒకటి, అలాగా 3-6 దఫాలుగా ట్రాన్స్ఫర్ అయిపోయింది సార్. బ్యాంక్ వాళ్ళు ఏంటంటే మీరు అదర్ యూపీఐలు, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వాడారు కాబట్టి దాని రెస్పాన్సిబిలిటీ మాకు ఉండదు, మా అకౌంట్ నుంచి వెళ్ళింది మాత్రం ఇస్తామని చెప్పారు. స్టేషన్కి వెళ్ళి వాళ్ళకి ఈ కాగితాలు, పత్రాలు ఇవన్నీ కూడా సమర్పించి కంప్లైంట్ నమోదు చేసామండి. వారు ఇప్పటికీ కూడా మాకు ఇంకా ఏమీ సమాచారం తెలపలేదు సార్. కాగా ఈ మొత్తం వ్యవహారంలో నారాయణరాజు ఖాతా నుంచి తన భార్యకు, కుమార్తెకు డబ్బు బదిలీ అయ్యేందుకు ఎలాంటి అనుమతులు కానీ, ఓటీపీలు కానీ అడగలేదు. ఎలాంటి సమాచారం లేకుండానే డబ్బులు ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు, అక్కడి నుంచి సైబర్ కేటుగాళ్ల ఖాతాలకు బదిలీ అయిపోయాయి. డబ్బులు కట్టయ్యాక దానికి సంబంధించిన మెసేజ్లు కూడా బ్యాంకుల తరపు నుంచి రాలేదు. యూపీఐ యాప్ల్లో మాత్రమే లావాదేవీలు చూపినట్లు బాధితులు తెలిపారు. ఖాతాలు ఖాళీ కావడంతో బాధితులు బ్యాంకుల్ని ఆశ్రయించగా వారిచ్చిన స్టేట్మెంట్ల ద్వారా మాత్రమే ఎవరికి బదిలీ అయ్యాయన్న విషయం తెలిసిందే. బాధితులు సైబర్ పోలీసులను ఆశ్రయించగా ఫిర్యాదు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ అయింది. అది ఏ స్టేట్మెంట్లోని ఎందులోని లేదు. నాకు నోటిఫికేషన్ కూడా రాలేదు. బ్యాంక్ వెళ్ళి స్టేట్మెంట్ ఇస్తే స్టేట్మెంట్లో కూడా అది రాలేదు. అయితే నా అకౌంట్ నుండి ఫర్జానా అని ఒక అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యింది. దానికి కూడా నాకు ట్రాన్సాక్షన్ అదేమీ రాలేదు, ఓటీపీ ఏమీ రాలేదు. బ్యాంక్ వాళ్ళు కూడా నాకు ఏ నోటిఫికేషన్ ఇవ్వలేదు. బ్యాంక్కి వెళ్ళి మేము స్టేట్మెంట్లు అవన్నీ తీస్తే అందులోని వాళ్ళు ఎంతెంత వెళ్ళాయి, ఏ బ్యాంక్కి వెళ్ళాయి అవన్నీ స్టేట్మెంట్లు, వాళ్ళ పేర్లు అన్నీ తీసిచ్చారు. బ్యాలెన్స్ ఏం లేదండి. అకౌంట్లో ఉండే అమౌంట్ కూడా కట్ అయిపోయింది కంప్లీట్గా. కొత్త యాప్స్ అయితే నేను ఏది డౌన్లోడ్ కూడా చేయలేదు ఈ మధ్యలో. సైబర్ వాళ్ళకి కూడా కంప్లైంట్ చేశాం కానీ వాళ్ళు ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. అంటే అసలు ట్రాన్సాక్షన్ చేయడానికి అది ఓటీపీ అసలు ఏమి పిన్ కూడా అడగలేదు. అలానే మాకు ట్రాన్సాక్షన్ హిస్టరీలో కూడా రాలేదు. బ్యాంక్ స్టేట్మెంట్కి వెళ్ళి స్టేట్మెంట్ తీసేంత వరకు రాలేదు. ఈ వ్యవహారంలో సైబర్ మాయగాళ్లు మెసేజ్ లింకులు, ఓటీపీల ద్వారా కాకుండా కేవలం ఫోన్ నెంబర్లతో మొబైళ్లను హ్యాక్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.